లక్ష్మీదేవి ఎలాంటి వారి దగ్గర అస్సలు నిలబడదు. ధనం మూలం ఇదం జగత్. ధనం లేనిదే ఈ జగత్తులో మనం ప్రశాంతంగా జీవించలేము. అటువంటి ధనాన్ని సంపాదించుకోవడం ఎంత కష్టమో, ధనాన్ని కోల్పోవడం అంత సులువు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని చిన్న చిన్న తప్పులు చేసి ఆర్థిక నష్టాలకి బాధ్యులు అవటం చాలా బాధాకరమైన విషయము. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలే తప్ప లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకూడదు. అలాంటి చిన్న చిన్న తప్పులు ఏమిటో తెలుసుకుని వాటిని నియంత్రించుకోగలిగితే లక్ష్మీదేవిని కాపాడుకోవచ్చు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వేడుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు కుదిరితే వెళ్ళి మా వీడియోస్ని ఒకసారి చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. 1. ఇంటిని శుభ్రపరచుకోకుండా మురికిగా ఉంచేవారి ఇంట లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను నిలువ ఉంచకూడదు. 2. మాసిన బట్టలను వేసుకునే వారి దగ్గర లక్ష్మీదేవి నిలువ ఉండదు. చాలా మంది విడిచిన బట్టల్ని ఉతకకుండా మరలా ధరిస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ ధరించకూడదు. ఒకసారి విడిచిన బట్టలను మరలా ఉతికిన తర్వాత మాత్రమే ధరించాలి. 3. పరిశుభ్రత లేకుండా పాచి ముఖంతో పనులు చేసేవారింట కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు. చాలా మంది ఆడవారు లేచిన వెంటనే దంత ధావన చేయకుండా పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులు ఆగ్రహం పొందవలసి ఉంటుంది. 4. రోజంతా అంటే రోజు మొత్తం పూర్తిగా సూర్యోదయం మొదలు సూర్యాస్తమం వరకు పడుకుని ఉండే వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉండదు. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ఇంటి ముందు ముగ్గుల వేసే వారింటిలోకే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. 5. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండే వారిని ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. చాలా మంది కష్టపడి పని చేయకుండా బద్ధకస్తుల్లా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు. 6. కర్ణ కఠోరంగా ఇతరులను దూషించే విధముగా మాట్లాడే వారిని ఇంట లక్ష్మీదేవి ప్రవేశించదు. 7. అమితముగా భోజనం చేసే వారి ఇంట్లో కూడా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఎక్కువ కాలం నిలిచి ఉండరు. మితంగా పూజించే వారికి ఆరోగ్యం బాగుంటుంది. అమితంగా పూజిస్తే అనారోగ్యం పాలవలసి వస్తుంది. 8. అసభ్య పదజాలంతో ఇతరులను దూషించే వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. 9. స్త్రీని ఎక్కడైతే గౌరవించకుండా హింసిస్తారో ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అస్సలు కలగదు. దానికి బదులుగా దరిద్ర దేవత యొక్క ఆశీర్వాదం దక్కుతుంది. 10. పెద్దలను గౌరవించని వారి వద్ద లక్ష్మీదేవి అస్సలు ఉండదు. 11. స్త్రీని మనం ఒక దేవతా స్వరూపంగా భావించి ఎవరైతే కష్టపెట్టకుండా గౌరవిస్తూ ప్రేమగా చూసుకుంటారో వారి ఇంట లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు కలుగుతుంది.